శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి విలాప వాక్యములు 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో నామాన్ని ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొని ఆమేన్. దేవుడైనటువంటి ప్రభువు మానవులకు చీకటిలో దారిని చూపించే దేవుడు, కటిక చీకటి నుండి వెలుగులోకి నడిపించే దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని సెలవిచ్చిన మాట చూడగలం. ఆ వెలుగైనటువంటి క్రీస్తును నీవు నేను కలిగి ఉన్నప్పుడు మన చీకటి బ్రతుకులలో వెలుగును ఉదయింప చేయగలిగిన దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సమర్థుడై ఉన్నాడు. ఇంత మాత్రం కాదు, దానిలో నన్ను నడిపించును, చీకటిలో నుండి వెలుగులోకి పిలిచి ఆశ్చర్యకరమైన తన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము నన్ను ఈ లోకంలో ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దైవ వెలుగులో నడుస్తూ దైవ దీవెన పొందుకొని లోకంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడై ఉండి నడిపించి దీవించిన గాక. ఆమేన్. మహోన్నతుడా, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము ధ్యానిస్తుండగా మీ చిన్న మాతో ఉంచిన మహిమ చెల్లిస్తూ యేసే నామంలో ప్రార్థించడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.